హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మీకు పాతకాలపు ఒక రెసిపీ చూపిస్తున్నానండి. ఇది సారాకు అచ్చులనమాట. ఇవి ఆంధ్ర స్పెషల్ అనమాట. ఇవి మా అమ్మాళ్ళింట్లో, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అప్పుడనమాట చేసుకునేవారు. ఇప్పుడు చాలామందికి తెలిసుంటుందో లేదో నాకైతే తెలీదు. ఇదైతే సారాకులు అంటాం కదా! సారికంద మనము చిన్న ఇవి ఉంటాయి కదా! మీదవి మూడికలు గాని మనము మట్టిలో గాని పెట్టుకుంటే ఆ చెట్లు మనకి వస్తాయన్నమాట. అవి సారాకులనమాట. ఇదో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇలా అనమాట ఈ ఆకులైతే వస్తాయి. వీటినే సారాకులు అంటామండి. ఇది చాలా ట్రెడిషనల్ రెసిపీ అనమాట. ఇది ఎవరెవరికి తెలుసో నాకైతే కామెంట్ చేయండి ఒకసారి. ఎవరెవరు తిన్నారో లేదో నాకైతే చెప్పండి. ఇదైతే నేను తిని చాలా సంవత్సరాలు అయితే అయ్యిందండి. ఇంకా ఈ ఆకులైతే మాకు దొరకలేదన్నమాట. మొన్న అమ్మాయి వచ్చింది కదా, అప్పుడైతే ఈ ఆకులు పట్టుకొని వచ్చింది. అందుకే నేనైతే ఇప్పుడైతే ఇది సారాకు అచ్చులైతే చేస్తున్నానండి. ఇంకా ఇదైతే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు తిన్నారంటే అస్సలు వదలరు. ఇలా వీటినైతే ఇలా గుండగా మనము కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది వేయించుకోవటానికి అనమాట. ఇప్పుడు దీనికోసం నేను మినపప్పు నానబెట్టుకున్నాను. మినపప్పు మేము కొద్దిగా పొట్టు మినపప్పు ఎక్కువగా వాడతాం కాబట్టి నేనైతే ఈ పప్పునైతే నానబెట్టుకున్నాను. మనం ఇలా గట్టిగా పిసికిసి కడుక్కుంటే మనకి ఈ తొక్క అనేది వచ్చేస్తుందండి. ఈ పొట్టు మాత్రం వచ్చేస్తుంది. నేనైతే చక్కగా వాష్ చేసేసుకున్నాను. చూసారు కదా, కొద్దిగా పొట్టు ఉన్న మనకి ప్రాబ్లం ఏం లేదండి. చాలా మంచిది హెల్త్కి కూడా. అందుకే నేను కొద్దిగా ఉంచాను అనమాట. ఇప్పుడు ఇది నేను గ్రైండర్లో వేసేసుకుంటున్నాను. ఇదేంటంటే మిక్సీ కన్నా పెద్ద గ్రైండర్లో వేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ గ్రైండర్ కానీ లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. అలా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇదైతే మనము గారెలు వేసుకుంటాం కదా, గారె పిండిలాగా మనము దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని చేసుకోండి. ఎక్కువగా వాటర్ వేసేసుకుంటే మళ్ళీ పలచగా అయిపోతుంది ముద్ద. ఇప్పుడైతే అయిపోయింది కూడా నాది పిండి మొత్తం. చూసారు కదా, నేనైతే పిండి మొత్తం తీసేసాను. మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా మనము ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా సారాకు, గుండగా కట్ చేసుకున్నది మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇంకా ఒక్కసారి కానీ తిన్నారంటే అస్సలు విడిచిపెట్టరండి. మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక మనము దీన్ని చక్కగా కలిపేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుందండి. ఇది తిన్న వాళ్ళకే టేస్ట్ అయితే తెలుస్తుంది. నేనైతే చాలా సంవత్సరాలే అయ్యిందండి ఇది తిని. చాలా చాలా బాగుంది. చాలా టేస్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని మనము ఇడ్లీలో పెట్టుకోవాలి. ఇలా చిన్న కంచాన్ని మనము సెట్ చేసుకొని ఇందులో కొద్దిగా ఇలా ఈ పిండి వేసుకొని, మేమైతే ఇడ్లీలు కూడా మేము ఎక్కువగా ఇందులోనే పెట్టుకుంటామండి. చిన్న చిన్న బెల్లి ఇడ్లీలు అయితే చాలా తక్కువ మా ఇంట్లో. ఇలా పళ్ళెంలో ఇడ్లీయే మేము ఎక్కువగా చేసుకుంటాము. అలాగే ఇందులో ఈ పిండిని అయితే పెట్టేసి మనము ఇడ్లీ ఉడికించినట్టుగా బేసన్లో వాటర్ పెట్టేసి అందులో పెట్టేసి ఒక మూత పెట్టేస్తే మనకి ఇది ఉడికిపోతుంది అన్నమాట. ఇది ఉడికేలోగా మనము మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా నువ్వులు వేసుకోవాలి. ఇందులో నువ్వులు వేసుకోవటం వలన మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా వెల్లుల్లి కొద్దిగా వేసుకోవాలి. ఈలోగా నాది ఇడ్లీ కూడా ఇది అయిపోయిందని నేనైతే ఇది తీసేసానండి. చూసారు కదా, ఇదైతే ఇప్పుడు అయిపోయింది, ఉడికిపోయింది. నేనైతే ఇప్పుడు స్టవ్ని బంద్ చేసేసి ఇది పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి వేసాం కదా, ఇందులో కాస్త జీలకర్ర వేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు నేను చిన్న సైజు ఉల్లిపాయలు అయితే ఒక 3 ఉల్లిపాయలు వేసుకున్నాను. మనము క్వాంటిటీ చూసుకొని మసాలా కోసం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మెత్తగా ఆడించుకోవాలి. ఇందులో ఇంకా కారం గుండ వేసి ఆడించుకుంటున్నాను. మీకు కనుక మిరపకాయలు ఎర్రగా ఉంటే వేసుకోండి. మా మిరపకాయలు అయితే కారం ఎక్కువ కానీ కలర్ మాత్రం తక్కువ. అందుకే నేను ఇలా కారం గుండ వేసుకుంటున్నానండి మసాలాలో. ఇప్పుడు ఈ మసాలాని మెత్తగా మనం ఆడించుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి మనం తీసేసుకుందామండి.
ఇప్పుడు ఇందులో కొద్దిగా రుచికి తగ్గట్టుగా మనము సాల్ట్ వేసుకోవాలి. ఇంకా బియ్యం పిండి మెయిన్ వేసుకోవాలండి. బియ్యం పిండి నేను ఒక 3 స్పూన్ల వరకు వేసుకున్నాను. బియ్యం పిండి వేసుకోవటం వలన మనకి క్రిస్పీదనం కూడా వస్తుంది. ఇప్పుడు మనకి ఇది కొద్దిగా చల్లారిందండి. ఇప్పుడు ఇందాకలు తీసాం కదా, ఇడ్లీ పెట్టుకున్నాము, సారాకు కలిపిన ఇడ్లీ. ఇదైతే మనము ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనము ఈ ఇడ్లీ పెట్టుకునేటప్పుడే మనము చూసుకొని పెట్టుకోవాలండి. మరీ దలసరిగా పెట్టుకోకుండా ఇలా పలచగా పెట్టుకుంటేనే మనకి అచ్చులు వేయించుకునేటప్పుడు చాలా బాగా వేగుతాయండి. మరీ దలసరిగా ఉంటే అంతగా బాగోదన్నమాట. ఇలా మీడియంగా ఉంటే సమానంగా బాగుంటుందండి, చక్కగా వేగుతుంది చుట్టుపక్కల. ఇలా చూసారా ఎంత, నేనైతే ఇలా పలచగా పెట్టుకున్నాను అనమాట. ఇలా ఉంటే మనకి బాగుంటుందండి వేయించుకోవటానికి. కొద్దిగా చల్లారింది కదా, నేనైతే ఈ పీసెస్ని అన్నిటినీ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పీసెస్ని అన్నిటినీ తీసుకొని మనం వేరే ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. వేడి మీద తీస్తే మనకి ముద్ద ముద్ద అయిపోతుందండి. కొద్దిగా చల్లారిన తర్వాత మనం తీసేసి ఇవి ఒక ప్లేట్లోన అన్ని సర్దేసి ఉంచుకోవాలండి. ఇంకా మొన్న చెప్పాను కదా, అమ్మాయి వాళ్ళు వస్తున్నారని సడన్ సర్ప్రైజ్ ఆ రోజు చేశారండి. మార్నింగే తెల్లవారుసరికి వచ్చేసారనమాట. 11 గంటలకు వస్తామని చెప్పేసి నాకైతే సడన్ సర్ప్రైజ్ చేశారనమాట. నేనైతే వాళ్ళు వచ్చాక తర్వాత పాపది వీడియో అన్నీ అనమాట నేను తీసేసి పెట్టాను అనమాట. యూట్యూబ్లో అప్లోడ్ చేసేసాను కూడా. చేసేసాక నాకు మెయిల్లోనమాట మెయిల్ వచ్చిందనమాట నాకు, ఇలా చిల్డ్రన్స్వి అంటే ఏదో అందులో ఇష్యూ ఉంది అనేసి. అయితే కొన్నట రూల్స్ ఉన్నాయి చిన్నపిల్లలవి. మనము ఏవైనా పెట్టాలి అంటే కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. ఏం రూల్సో మరి నాకైతే తెలీదు. నేనైతే మా మనవరాలు రావటం, ఆడుకోవటం, తనకు స్నానం చేయించటం ఇవన్నీ అయితే నేను పెట్టానన్నమాట. చాలా డిసప్పాయింట్ అయిపోయానండి. వీడియో యూట్యూబే నాది డిలీట్ చేసేసిందండి అవి ప్రాబ్లం అనేసి. అయితే నేను ఎక్కువగా మాధురి టెక్ ఛానల్ని అయితే ఫాలో అవుతుంటాను. ఏ డౌట్ వచ్చినా తన్నే అడుగుతుంటాను అనమాట నేను ఎక్కువగా. అయితే నేను ఇన్స్టాలో తనకి మెసేజ్ పెట్టానండి. వెంటనే నాకు రిప్లై ఇచ్చారనమాట. ఏ చిన్న డౌట్ వచ్చినా నేను తనకైతే అడుగుతూ ఉంటాను. తను వెంటనే నాకైతే చెప్తూ ఉంటారనమాట. ఇంకా యూట్యూబ్ గురించి అయితే కొత్తగా వచ్చిన అప్డేట్స్ అన్నీ తను మనకి యూట్యూబ్లోన చెప్తూ ఉంటారండి. మీరు కూడా ఫాలో చేయండి, అన్నీ తెలుసుకుంటారు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసిన వాళ్ళైతే, స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా యూట్యూబ్ గురించి అన్నీ తెలుసుకొని చేయండి, లేకపోతే చాలా ప్రాబ్లం అండి. నాకైతే ఫస్ట్ ఏమీ తెలియలేదు. ఇప్పుడు కొద్దిగా ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఈ మసాలాలో మనం బియ్యం పిండి వేసుకున్నాం కదా, ఇందులో కాస్త పసుపు, ఇంకా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఇది చక్కగా కలిపి మనము పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నేను మిగతా పిండిని కూడా ఇంకో కంచం అయితే ఇలా ఇడ్లీ పెట్టేశాను. ఇది కూడా కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా పీసెస్లా కట్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా పీసెస్లా కట్ చేసేసుకుంటే మనకి ఈవెన్గా వేగుతాయి అన్నమాట అన్నీను. ఇవి కూడా నేను మొత్తం తీసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను. చక్కగా ఒకే పల్చగా వచ్చాయండి, ఒకే సైజుగా వచ్చాయి, మరీ దలసరిగా అవ్వలేదు. నేను చేసుకునే దానికి ఒక 2 పల్లెలు అయితే అయ్యాయండి. ఇవి మాత్రం వేడివేడిగా చేసి తింటేనే చాలా బాగుంటుందన్నమాట. చల్లగా అయిపోతే తినటానికి అంతగా బాగోదు. అలా మనం పెనం మీద తీసి వేడివేడిగా తినాలి. ఇవి మనము మార్నింగ్ టిఫిన్లా చేసుకోవచ్చండి, లేకపోతే భోజనంలో కూడా మనము తినచ్చు. చారన్నంతో గట్రా చాలా బాగుంటాయి. మేమైతే మార్నింగ్ టిఫిన్ లాగా అయితే చేసుకున్నామన్నమాట. ఇంకా ఈ వీడియోస్కి నేను వాయిస్ ఇచ్చేటప్పుడైతే ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతూనే ఉంటుందండి. ఎవరో ఒకరు కాలింగ్ బెల్ కొట్టడం ఏదో ఒకటి అనమాట. అయితే ఒక్కొక్కసారి అయితే వాయిస్ ఇచ్చేటప్పుడు నేను మెయిన్ ఆడియో ఉంటుంది కదా, ఒరిజినల్ వాయిస్, అదైతే ఒక్కొక్కసారి నేను కట్ చేయకుండే వాయిస్ అయితే ఇచ్చేస్తుంటానండి. మళ్ళీ మొత్తం ఇచ్చాక మళ్ళీ అప్పుడు డిస్టర్బెన్స్ అనమాట వీడియోలో. మళ్ళీ అదంతా డిలీట్ చేసి మళ్ళీ చేస్తుంటాను. చాలా కష్టం అనమాట
వీడియోలు చేయటం, ఇంకా అవి ఎడిట్ చేయటం, వాయిస్ ఇవ్వటం చాలా కష్టమండి యూట్యూబ్లో అయితే. ఇంకా చాలామంది అడుగుతుంటారు డబ్బులు వస్తున్నాయా అనేసి. యూట్యూబ్లో అంత బేగా అయితే మనీ ఏమీ రాదండి. చాలా ప్రాసెస్ ఉంది, చాలా కష్టం అనమాట. రూల్స్ అవి మారిపోయాయండి ముందు కన్నా యూట్యూబ్లోని. ఇంకా చాలా టైం పడుతుంది. ఏదో ట్రై చేస్తున్నాను. ఇలా మనీ వస్తుంది యూట్యూబ్లోని, ఇలా వ్యూస్ సబ్స్క్రైబర్స్ గురించి అయితే నాకేమీ తెలియదు అనమాట. అలా ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేసాను వీడియోస్ అవి పెడుతూ అనమాట. చూద్దాం ఎంతవరకు ఎలా వెళ్తుందో అనేసి. ఇలా అయితే ఇప్పుడు ఈ ముక్కల్ని ఇలా మసాలా నేను చూపించే విధంగా మసాలా పెట్టుకొని వేయించుకోవాలండి. చూసారు కదా, ఇలా వేయించుకొని ఆయిల్ చుట్టూ వేసుకుంటే మనకి చక్కగా వేగిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ నేను వేయించి మా వారికి అయితే ఇచ్చేసానండి. వేడివేడిగా ఉన్నాయి, బాగున్నాయండి. నాకైతే చాలా నచ్చాయి. చాలా సంవత్సరాలు అయింది కదా ఇది తినేసి. ఇంకా నా గురించి అయితే నేనైతే ఇప్పుడు వేయించుకుంటున్నాను. ఇంకా ఇవి మా అమ్మ వాళ్ళు ఇంకా చుట్లులాగా చుట్టిసి చేస్తారండి. ఒక ఆకు మీద కొద్దిగా ముద్ద రాసేసి అనమాట మినప పిండి, మళ్ళీ ఇంకొక ఆకు పెట్టేసి దాని మీద మరకాస్త ముద్ద రాసేసి అలా అనమాట చుట్టేసి అవి ఉడికించి చేస్తారనమాట. ఇప్పుడు చూసారా వేడివేడిగా సారాకుల అచ్చులు అయితే రెడీ అయిపోయాయండి. చాలా చాలా టేస్ట్గా ఉన్నాయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని. ఇంకా ఇలా తీసి చూపిస్తున్నాను చూడండి. లోపల వరకు చాలా బాగుంది, వేడివేడిగా ఉందన్నమాట. టేస్ట్ అయితే సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.